జై శ్రీరామ్. నేను మీ ఫన్ రాజేష్. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. రేంజర్లు రాజేష్ పనికి మాలిన వాళ్ళంతా కూడా నా పేర్లు పెట్టుకుని తయారవుతారు. ఎవరు ఎదవలారని గత 2 సంవత్సరాల క్రితం ఒక ఎదవ తయారయ్యాడు, రొయ్యి మేసాలు వేసుకొని. మహాసేన రాజేష్ అంట, ముష్టినాయన. సో యాక్చువల్గా నా పేరు చెడగొడతానేమని చెప్పేసి నేను మా తాతగారి పేరు బయటికి తీసుకొచ్చినందుకు పని రాజేష్ అలియాస్ గోవిందరాజులు ఎదవల్లారా అంతా నా పేర్లు పెట్టుకుని తగలబడతారు. ఎవరా పనికి మాలిన ఎదవల్లారా. ఇక సరే విషయంలోకి వెళ్దాం. వీడు అంటాడు రెంజుల రాజేష్ అనేవాడు వీడికి మెదడు మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో కూడా తెలియదు. వీడు అంటాడు 33 కోట్ల దేవతలు ఉన్న మనం గెలవాలా, లేకపోతే క్రిస్టియన్ కంట్రీస్కి ఒకడే దేవుడు అంట యేసు. ఇది తెలుసు యేసు అని. క్రిస్టియన్ కంట్రీస్కి యేసు కాదు దేవుడు, యెహోవా దేవుడు. దానికి యేసు కూడా యెహోవా అనే దేవుడు. ముందు అది తెలియదు, నీకు తెలుసుకో ముందు. ఇక రెండో విషయానికి వస్తారు. ముస్లిమ్స్ కంట్రీస్ అన్నిటికీ కూడా అల్లానే దేవుడు. సరే పోనీ ఈ విషయంలో వెళ్దాం. ఇప్పుడు ముస్లిం కంట్రీస్ చూసుకుందాం ఫస్ట్. ఆ కంట్రీస్ అన్నిటిలో కూడా అక్కడ ఉండే ఎండలో ఏంటి కార్లు కూడా కరిగిపోతాయి ఆ ఎండలకి. అంత బాగా కాపాడుతున్నాడు అల్లా ముస్లిమ్స్ని ముస్లిం కంట్రీస్లో. ఇది నీకు తెలిసిన నాలెడ్జ్. ముందు వాళ్ళని కాపాడమని ఆ ఎండ నుంచి. సరే క్రిస్టియన్ కంట్రీస్కి వద్దాం. ఎందుకంటే నేను ఈ ముస్లిమ్స్ గురించి, కట్బుల్లాస్ గురించి, కట్మిర్చిస్ గురించి ఎక్కువ మాట్లాడను, ఓకేనా? ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం అది. సరే క్రిస్టియన్ కంట్రీస్కి వద్దాం. సో మర్రిపూడి జాన్ బాబు కూడా ఇది నేను చెప్తున్నాను, ఇది అతనికి కూడా తగిలింది. ఏసయ్యా అని పెద్దగా అరిచాను కానీ కాపాడలేదు. ఎవరిదంటే ఈ డైలాగు? టైటానిక్ షిప్ లో ఉన్న ప్రతి క్రైస్తవుడిది. టైటానిక్ షిప్ ఏమైంది తెలుసుగా మనందరికి? నిండా మునిగి ముక్కలు అయిపోయింది. నిండా మునిగి ముక్కలు అయిపోయింది. అది టైటానిక్ షిప్ పరిస్థితి. అందులో ప్రతి ఒక్కరు కూడా జీసస్ సేవ్స్ మీ, జీసస్ సెడ్ జీసస్ షేవ్స్ యూ అయిపోయింది. అది జరిగింది. ఇప్పుడు చెప్పురా బాయ్, రేంజల్ రాజేష్ కాపాడా? అది సంగతి, ఓకేనా? ఇక ఏవేవో చెత్త చాలా చెప్పుకుంటూ వచ్చావు. నాకు తెలిసి నీకు కనీసం బయట మాట్లాడడం కానీ, లేదంటే దేవుడి విషయం చెప్పడం కానీ, లేదంటే లౌకికత్వం గురించి మాట్లాడడం కానీ, నువ్వు కనీసం నర్సరీ కూడా లేవు. పొత్తిళ్ళలో సంటి పాప ఇవి. నీకు కావాలంటే ఒక పాలపెక్కి కొనిస్తాం, నోట్లో పెట్టుకొని చీక్కుంటూ కూర్చో. అర్థమైందా? పనికి మాలిన బాబులు బాగమాట ఏంటి? రేంజర్ల రాజేష్ ఏదో గోజేష్. పనికి మాలిన వాళ్ళంతా నా పేర్లు పెట్టుకుంటారు. ఆ పేరుకున్న విలువ తీసి పారేస్తారు. సో రేంజర్ల రాజేష్ కింద నెంబర్ కనిపిస్తుంది. నీకు వీలైతే నువ్వు చేసే ప్రతి దాని మీద, నువ్వు చేసే ప్రతి అబ్జెక్షన్కి కూడా నేను కౌంటర్ సమాధానం వేస్తాను. నీకు చేతనైతే నాకు ఫోన్ చేయి, నాతో మాట్లాడు, తేల్చుకుందాం, ఓకేనా? నువ్వేంటి కొద్దిగా జనాలకు కూడా తెలియాలి కదా, ఓకేనా?